కానీ వాటి తల్లి చేయాల్సిన పని చేయలేదనుకోండి, ఇవేం చేస్తాయి? సొంత నిర్ణయం తీసుకొని బయటికి వెళ్తాయి. బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతాయి? పాములో, గ్రద్దలో ఏం చేస్తాయి? వాటిని తీసుకెళ్ళిపోయి తినేస్తాయి. అవునా? కాబట్టి తల్లిదండ్రులు సఖ్యతగా, సంతోషంగా, నెమ్మదిగా, ఆశీర్వాదంగా ఉంటే వారి పిల్లలు కూడా ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రులను చూసి ఎన్నో నేర్చుకుంటారు పిల్లలు. అందుకే పిల్లలు ఎలా ఉంటారంటే, పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటే వారు సఖ్యతగా, నెమ్మదిగా, సంతోషంగా ఉంటారు. పిల్లలకు మాదిరిగా ఉంటారు. పిల్లలు ఎలా ఉంటారు? బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. పచ్చగా ఉంటారు, సంతోషంగా ఉంటారు.